స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క చరణం పాడబడుతుంది దేవుని వాక్యం. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడూ నీ రాకడా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడూ నీ రాకడా, బైబిల్ చూడండి, ఒక మాట ఈ పూట ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 75వ కీర్తన. ఓకే, మీరు చదువు లేకపోయినా ఒక చెప్తాను కేసీలో. 75వ కీర్తన 7వ వచనాన్ని చదవడం. 75వ కీర్తన 7వ వచనాన్ని చదవడం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు ఈ మాట మనందరి వినికిడిలో దీవించును గాక. చదివే వాళ్ళు ఉన్నారు కదా, అందరూ ఒకసారి స్టార్ట్ చేయండి ఆ మాటని. అందరూ ఒకసారి రెడీ స్టార్ట్. దేవుడు ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును.
మగవాళ్ళ సైడ్ సౌండే రాల. రైట్. దేవుడు ఈ మంచి మాట మనందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన, యాకోబు ప్రార్థన చేస్తాను వాక్యం కోసం. నెమ్మదిగా ఏర్పడే బాధ్యత విశ్వాసమైనా ప్రభావ జాగ్రత్తగా ఇన్ని బాధ్యత మాకు దయచేసి మహాపరుషునామని కూర్చున్నాం. లేచి తిరగకుండా ఫోన్లు ఉంటే కాసేపు పిక్చర్ తీసుకుంటుంది. లేచి తిరగకుండా చక్కగా దేవుని మాటలు మీరు అందరూ వినాలని మనం చేస్తున్నాం. ఒక ఫోన్ కూడా మాకూడదు. ప్రభు స్తోత్రాలు. మరొక పర్యాయం మందిరంలోకి వచ్చిన మీకు, ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారంటే పైన మనం చూడండి, ఆసాపు కీర్తన. అంటే ఆసాపు అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఎవరు ఈ ఆసాపు అంటే పాటలు బాగా రాయగలిగిన వాడు, పాటలు బాగా పాడగలిగిన వాడు. ఈ టాలెంట్ ఉంది, ఈ కృప ఉంది ఎవరిలో? ఆసాపులో. నానా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నాలో ఒక టాలెంట్ ఉంటే నీలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు డ్రమ్ వాయిస్తున్నారు, అందరూ వాయించగలరా? అది కూడా టాలెంటే కదా. పాట పాడడం టాలెంటే కదా. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. ఆసాపులో ఉన్న టాలెంట్ ఏంటంటే పాటలు బాగా రాయగలడు, పాడగలడు. ఇందాక జ్యోతి ఒక పాట పాడండి. మాత్రమే నీ నమ్యానయ్యా కదా. మాది కూడా ఇంకో పాట పాడింది, అందరికి ఫేమస్ అయిన పాట. ఏంటది? ఏది? రాజాని సన్నిధిలోనే ఉంటానై. 2 పాటలు రాసింది ఒక ఆయనే, జాన్ బాబుని. ఆయన వచ్చాడు మొన్న ఎక్కడికి, వాకాడికి. ఎంత బాగా రాశాడో చూడండి. ఆ పాటలో అర్థాలు, ఆ పాట రాగం ఎంత బాగా రాశాడో చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఈ ఆసాపులో బాగా పాటలు రాసే టాలెంట్ ఉంది, పాడే టాలెంట్ ఉంది. దీన్ని కనుక్కున్నటువంటి దావీదు రాజు ఏం చేశాడంటే, ఆసాపు నువ్వు బాగా పాటలు పాడగలవు, రాయగలవు, కాబట్టి నీకు ఒక పని నేను అప్పగిస్తున్నాను. ఏదా పనంటే పాటలు రాసి పాడే ఆ పని నీకు అప్పగిస్తున్నానని దావీదు రాజు ఆసాపుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆసాపు పాటలు పాడడం మొదలు పెట్టాడు. ఆయన పాడిన పాటే ఏంది? 75వ కీర్తన. ఆసాపు పాడిన పాట ఏ రాగంలో పాడాడో, దానికి ఏ తాళంలో ఉందో మనకు తెలియదు. నిజమే కదా. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క రాగం ఉంటుంది, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క తాళం ఉంటుంది. అవునా కాదా? అవును దేవుని స్తోత్రం చెప్పండి. పాటలన్నిటికీ ఒకే రాగమా? పాటలన్నిటికీ ఒకే రాగమా? పాటలన్నిటికీ ఒకే తాళమా? ఉండదు. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క రాగం, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క తాళం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ రాగమో ఏ తాళమో మనకు తెలియదు, కానీ రాయుడు మాత్రం పదాలు భలే చక్కగా రాశాడు ఆసాపు. ఆయన రాసిన పాటలో ఒక్క చరణాన్ని మనం చదువుకున్నాం, ఒక్క వచనాన్ని, 7వ వచనం. ఏంటంటే దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును,
ఒకరిని హెచ్చించును. పాట పాడుతున్నాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. చాలాసార్లు మనకు ఒక డౌట్ వస్తుంటుంది. మనకంటే బాగా డబ్బున్న వాళ్ళని చూసి, మనకంటే బాగా సంతోషంగా ఉన్న వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, ఓ చూడు ఎంత బాగున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో, మనం చూడు ఇలా ఉన్నాం. దేవుడు ఎందుకు అలా వాళ్ళని పెట్టాడు? దేవుడు ఎందుకు ఇలా మనల్ని చేశాడు? ఇప్పుడు మనం సైకిల్లో పోతా ఉన్నాం అనుకో, మన పక్కన కారులో, పెద్ద కారులో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకో, ఏమనిపిస్తుంది మనకు? చూడండి వాళ్ళు ఎంత బాగున్నారా, మనం చూడండి ఎక్కడున్నావా. ఎందుకని దేవుడు వాళ్ళనంట ఈయనెంత చేశాడు? డౌట్ వస్తుందా కదా? నేను ఒక వీడియో చూస్తాను. నేను మన ప్రధానమంత్రి మోడీ ఆయన వేసుకునే కోటు, షర్ట్లు కాదు ఆయన వేసుకుంది, షర్ట్ మీద జాకెట్ కోట్ వేసుకుంటాడు కదా, 10 లక్షలు అంట. ఎంతంట? ఒక్క ప్రోగ్రామ్కి 1 గంట సేపు అట్లా వేసుకుని తీసేస్తారు అంతే. మీరు చొక్కాలు పుడుచుకుంటే ఎంత ఎక్కడ? 500. ఇందుకు నేను వేసుకోలేదు కూడా 500. ఎప్పుడు చేసుకుంటాను తెలుసా దీన్ని? పని మీ దృష్టిలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఎప్పుడు వేసుకుంటారా? ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఉన్నాక నేను ఇష్టపడి గుడుచుకున్నా ఈ షర్టు. అదొక కలర్, ఏదో కలర్ పెట్టుకొని. హోలీ ఏం చేశాడంటే, హోలియా ఎవరా హోలియా కాగరపల్లి పైన ఇష్టపడి గుడుచుకుంటాము అని దీని మీద పెయింట్ చల్లేసాడు. షర్ట్ అందుకని మళ్ళీ పెట్టుకున్నా. ఆ పెయింట్ ముద్దలుగా పడవులే. అయినా కానీ వేసుకుంటున్నా. ఎందుకంటే అమ్మో ఎంత డబ్బులు పెట్టాను, 500 పెట్టాను. ఒక అరగంట స్పీచ్కి 10 లక్షలు కోట్ తీసి నా జోబులో పెన్ ఉంది. చెప్పగలరా దీని పేరు? పెన్నేనా? ఒరే పెన్నేనా పేరు అడిగా. అంటే ఏం కంపెనీ అని? దీన్ని బిక్కో అంటారు. ఏమంటారు? ఇంతకుముందు 3 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు. మళ్ళీ రాస్తుంది. నాకు నచ్చింది తను పెన్నులకి. చేతులకు మట్టంగా ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ బాగా కుదురుతుంది. దీన్ని ఏం వాడతా, అది పైన ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాను నేను. పేరాలు కలిసేవాళ్ళు నాకు. 3 రూపాయలు 5 రూపాయలు. కానీ ఆయన కాడ అంటే ఇప్పుడు చెప్పాను, ఆయన కాడ ఉన్న పెన్ ఎంతంటే 1 కోటి రూపాయలు అంట. కారులో వస్తుంటే 50 కార్లు ముందు ఎంత ఆయిల్ కదా. మనకు దొరుకుతుంది ఆయిల్? దొరుకుతుందని ఇప్పుడు దొరుకుతుందిలే. ఇంతకుముందు ఒక 10 రోజుల క్రితం దొరికిందా? 15 రోజుల క్రితం. వదిలేక ఆయన ఆయిల్ కోసం ఎన్ని రోజులు తిరిగిపో కదా. మనకున్న చిన్న బండ్లకి ఆయిల్ పోయేలాగా ఎంత పట్టాలు పడుతున్నాము కదా. ఆయన పోయే విమానానికి 1,00,000 లీటర్లు. ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది, వా చూడు ఎట్లున్నారా, మాకు 1 లీటర్ 2 లీటర్లు దొరక్క కొనుక్కోలేక మేము మాట్లాడుతుంటాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, చూడండి వాళ్ళు ఎట్టున్నారు, మనం ఎట్టున్నామా అంటే. దేవుడు వాళ్ళని అంత బాగా హెచ్చిచ్చాడు. ఎందుకని దేవుడు మమ్మల్ని లేదా మనల్ని ఇలాగా పెట్టాడు అని? దేవుడు అంట తీర్పు తీర్చేవాడంట. నన్ను బాగా వినంట. డబ్బు ఉండే వాళ్ళందరూ దేవుని చేత హెచ్చించబడిన వాళ్ళు కాదు. దేవుని చేత హెచ్చించబడినటువంటి వాళ్ళు రూటి వేరు. దేవుని చేత కాకుండా వాళ్ళకు వాళ్ళే ఎదిగినటువంటి వాళ్ళు, గొప్ప అయినటువంటి వాళ్ళు, ఆ ఎదుగుదల, ఆ గొప్ప ఈ లోకం మాటే ఉంటుంది. కానీ దేవుని చేత ఎదిగితే మాత్రం ఈ లోకంలో పరలోకంలో కూడా ఎదుగుదలే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆసాపు ఈ రహస్యాన్ని రాస్తున్నాడు. చాలా మంది మైండ్లో ఉండేటువంటి ఆలోచన, దేవుడు వాళ్ళని ఆ విధంగా పెట్టాడు, దేవుడు వాళ్ళని ఆ విధంగా చేశాడు, దేవుడు మమ్మల్ని ఈ విధంగా పెట్టాడని. కరెక్ట్గా ఆసాపు అదే రాశాడు. చూడండి, దేవుడు అంట చెప్పండి ఒకరిని
చెప్పండి. ఒకరిని హెచ్చిస్తాడంట, ఇంకొకరిని తగ్గిస్తాడు. హెచ్చించేది ఆయనే, తగ్గించేది ఆయనే. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని చేత హెచ్చించబడాలా, తగ్గించబడాలా? హెచ్చించబడాలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే హెచ్చించబడుతున్నామా లేకపోతే తగ్గించబడుతున్నామా? తగ్గించబడుతున్నాం. ఎందుకు? దేవుడు చెప్పినట్టు మనం చెయ్యం, ఆయన ఉన్నామన్నట్టు మనం ఉన్నాం. అందుకనే ఆయన చేత హెచ్చించబడడం, ఆయన చేత తగ్గించబడతాం. మన భాగం అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడు తెలుసా? దేవుడి బిడ్డ ఎలా ఉండాలో తెలుసా? దేవుడి బిడ్డే కాదు, ఎవరైనా సరే ఎలా ఉండాలో తెలుసా? ఒక సీక్రెట్ మీకు చూపిస్తా. బైబిల్లో టిక్ పెట్టండి. ఇదిగో నేను ఈ రోజు నుంచి కొత్త బైబిల్ వాడుతున్నా, కొనుక్కున్నాను నిన్నే. ఫస్ట్ టిక్ నేను దానికే పెట్టా. ఫస్ట్ టిక్ ఆ వచ్చినానికి పెట్టాను నేను. మీకు కూడా చూపిస్తున్నా. టిక్ పెట్టండి, వదిలేయండి, లేకపోతే టిక్ పెట్టండి. అసలు దేవుని బిడ్డ లేదా ఒక మనిషి ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి చదువుకుంటా వద్దామా? 29 నుంచి చదువుకుంటా వద్దామా? తీసుకురా. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపబడినట్టు ఉండవలెను. ఏదైనా ఈ లోకము నటన గతించుచున్నది. ఎట్లున్నారంట ఒక మనిషి, ఎట్లున్నారంట. ఎట్టా అర్థమైంది మీకు? అర్థం కాల. సరే, నేను చదువుతాను, నాతో పాటు చదవాలి, అర్థమైపోద్ది. ఎట్లున్నారా ఒక మనిషి? రెడీ, స్టార్ట్ చేయండి నాతో పాటు. సహోదరులారా, గట్టిగా చెప్పండి. నేను చెప్పులదేమనగా, కాలము సంకుచితమైనది గనుక, చెప్పండి, ఇక మీదట, గట్టిగా చెప్పండి, ఇక మీదట, సౌండ్ పెట్టిన ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఎట్టున్నారంట? సరే, ఏడ్చువారు ఏడవట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తమది కానట్టును, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలాగనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎట్లా? ఏడ్చేవాళ్ళు ఏడవనట్టును, సంతోషపడేవాళ్ళు సంతోషపడినట్టును, లోకాన్ని అమితంగా అనుభవించేవాళ్ళు అనుభవించినట్టును, భార్యలు ఉండేవాళ్ళు లేనట్టును. అరే, పౌలు ఏదో తేడా రాశారు కదా మాట. ఇప్పుడు భార్య ఉంది, లేకుండా ఎట్లుంటాం? అది ఎట్లా కుదరుతుంది? భార్య ఉంది. ఇప్పుడు పెళ్లి కాకముందు అయితే భార్య ఉన్నది కాబట్టి ఎట్టయినా ఉంటాం. ఇప్పుడు భార్య ఉంది కదా, మరి భార్య ఉన్నవాడు లేనట్టు ఉండాలంటే ఏంటి అసలు అన్నమాట? బైబిల్ మర్మంతో కూడుకున్నది, అందరికీ అర్థం కాదు అది. నేను దాని గురించి వివరిస్తే చాలా జాగ్రత్తగా ఉన్నది. అక్కడే రాశారు, భార్యలు లేదా భార్య అనే పదాన్ని వదిలేసి చదవండి, మీకు అర్థమైపోతుంది అన్నమాట. భార్య అనే పదాన్ని వదిలేసి చదవండి, అన్నమాట అర్థమైపోద్ది. నేను వదిలేసి చదువుతున్నాను చూడండి. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఇక మీదట కలిగిన వారు లేనట్టును అంటే అర్థం, నీకేదైతే ఉందో అది లేనట్టు ఉండాలా. ఎంత రహస్యం చెప్పాడు పౌలా. నీకేదైతే ఉందో లేనట్టు ఉండాలా. అర్థమైందా? నీకు ఉన్నది లేనట్టు ఉండాలా. మరి లేనిది అది రాంగ్. లేనిది కూడా లేనట్టే ఉండాలా.
గుర్తుపెట్టుకుని ఈ మాట. ఉన్నది లేనట్టే ఉండాలా, లేనిది కూడా లేనట్టే ఉండాలి. మీకు అర్థమైందని చెప్తాను. అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్యాలు పోతాం మనం. పరా పెద్ద బిల్లులు, పెద్ద కార్యాలు పోతాం. పవా పోయేటప్పుడు ఏం చేస్తామంటే, అమ్మో పోయేది మనం పెద్ద కార్యం, మన కాడ చూస్తే ముక్కులోకి లేదు, మన కాడ చూస్తే చెవులోకి లేదు, మన కాడ చూస్తే మంచి చీర లేదు, మన కాడ చూస్తే లేదు. లేదు కాబట్టి ఏం చేయాలా? మా అక్కగారు మాట లేదా మా చెల్లి గారు మాట పోయి అక్క ఏం చేస్తాం? ఒకసారి బీరువది ఎందుక నీ పట్టు చెప్పడానికి, ఎందుక నేను కార్యాలకు పోతున్నా, నేను కట్టుకొని పోయేసి వస్తా. ముక్కు చూడు పోసేయంగా ఉంది, మా ముక్కులు పోసేయమంటాడు. మగోడు ఏమి లేకపోయినా అందంగా ఉంటాడు. సుందర నిజమా కదా? మనం అందగలగా, ఆడవాళ్ళు అందగలరా? పాప మన వయసు రా కొన్ని చెప్పురా. మనం అందమైన వాళ్ళ, ఆడవాళ్ళు అందమైన వాళ్ళ? ఆడవాళ్ళు అంట. అది ఎక్కడ కుదురుతుంది? మీకు డెకరేషన్ చేస్తే కదా అందంగా కనబడేది. మేము డెకరేషన్ చేసుకుంటామా? మీరు చేసుకుంటారా? నేను నా పక్క ప్రార్థనకు వచ్చింది, అది మరిగా ఫోటో తీసే అక్కడ చాలా బాగుంది. ముక్కు ముఖం దేవుడు అసలు అద్భుతంగా చెక్కినట్టున్నాడు. ఆ కలరు, అవి వేసుకున్న శారీ. కానీ ఒకటి నచ్చలా నాకు. ఏమి నచ్చలేదంటే మేకప్ చేసుకోవచ్చు. అంత అందం ఉన్నాను కూడా. ఎందుకు చేసుకోవచ్చు చెప్పండి? నేను ఆల్రెడీ అందంగా ఉన్నా, కనిపించే వాళ్ళకి ఇంకా అందంగా కనిపించాలి. ఊరే ఆల్రెడీ అందంగానే ఉన్నావు. లోపం లేకుండా దేవుడు బాగా చెక్కాడు నిన్ను. చూడండి, ఇప్పుడు మనకి లేదు నాన్న, లేదు అని లేనట్టే ఉన్నావు. అర్థం కాలేదా? బైబిల్ అదే చెప్తుంది. లేదు అని లేనట్టే ఉన్నావు. ఒకవేళ ఉన్నా కానీ లేనట్టే ఉన్నావా? కుదరతుందా మనకు? మనిషి సైకాలజీ అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట రివర్స్లో చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పాను? లేకపోయినా లేనట్టే ఉండాలా, ఉన్నా లేనట్టే ఉండాలి. దాని రివర్స్లో చెప్పండి. రివర్స్లో మన కాడ లేకపోయినా ఉన్నట్టు ఉంటాము, ఉన్నా కానీ ఉన్నట్టే ఉంటావు. ఇప్పుడు నీకు లేదు కదా నెక్లెస్, నువ్వు వేసుకోబోతున్నావు అంటే ఏం చూపించాలని జనాలకి? ఇది నాది. ఎవరైనా అడగతారు అనుకో, ఏం చెప్తావు? అరే చెప్పండి రా, ఏం చెప్తావు? నాది అని చెప్పు. ఇప్పుడు నిజంగా చెప్పు, నీదే అది కాదు కదా. అంటే నీది కాకపోయినా జనాలుగా చూపిస్తావు. అందుకని దేవుడు మనల్ని హెచ్చించడం వల్ల అని నేనేం చెప్తున్నాను మీకు? మీరు ఎలా ఉన్నారు? తెలుగులో ఒక సామెత ఉంది, ఇది మగవాళ్ళ గురించి రాశారు, ఆడవాళ్ళు కూడా వర్తిస్తుంది. మెంగను వెతికి లేకపోయినా అది చెప్పండి పర్వా. మెంగను వెతికి లేకపోయినా పర్వా, మీసాలకి సంపంగినులు కావాలంట. అది ఏమి ఉన్నాడా ఇంట్లో? ఏమి ఉండదు. కానీ పైకి చూస్తే ఎంత డాబుగా ఉంటారు, ఎంత గంభీరంగా కనపడుతున్నారు మనుషులు. మీరు గమనించండి పిల్లరా. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని హెచ్చించలేకపోతున్నా. ఎందుకంటే మనిషి ఎట్లున్నాడంటే మనుషులకి కనబడాలా, మనుషులకి ఘనంగా కనబడాలా. మనుషులకంట ఎట్ట కనబడాలంట? హల్లెలూయా. మనుషులకి ఎట్ట కనబడాలంట? ఘనంగా, లేకపోతే గొప్పగా కనబడాల. అది తాపత్రయం జనానికి. మనుషులకి గొప్పగా కనబడాలంట. ఇప్పుడు చెప్పండి, మనుషులకు గొప్పగా కనబడడం, అలా కనబడమని దేవుడు చెప్పాడా? ఒకసారి ఆ మాట చూపిస్తా చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయం. భలే ఉన్నది మాట. ఒకసారి చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయం. 15 వచ్చిన చదవదమ్మా. లోకాసు వార్త 16వ అధ్యాయం 15 వచ్చిన చదవదాం.
తీస్తే చదివిన త్వరగా చదివితే తొందరగా పోతా ఉంటాం. ఆయన ఆ. మీరు మనుషుల ఎదుట ఆ. నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడుతుందని దేవుని దృష్టికి అసహ్యము. ఒకసారి నాతో పాటు ఆ మాట చెప్పండి. మనుషులలో, నేను అరుస్తున్నా, మీరు మాత్రం సైగ్గా ఉండాలి. మీరు కూడా అరవండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఒకసారి, ఇంకొకసారి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. గట్టిగా, మనుషులలో. అదిగో అప్పుడే చిల్లిపోయినా. మనుషులలో మనం మనుషులలో గొప్పగా కనబడాలనుకుంటున్నాం అనుకో. యేసయ్య అన్నాడు, అదంట దేవుని దృష్టిలో అసహ్యం. మనుషుల్లో మనం గొప్పగా కనబడాలా, మనకు లేకపోయినా గొప్పగా కనబడాలి. అందుకే ఆశపడ్డాడు. ఇలా మనం ఉన్నాము కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకరిని హెచ్చిస్తున్నాడు, ఒకరిని తగ్గిస్తున్నాడు. ఎవరిని దేవుడు తగ్గిస్తాడంటే ఇదిగో ఎలాంటి వాళ్ళని. నేను మనుషులకి ఎట కనబడాలా? ఘనంగా కనబడాలా? మనుషులకి ఎట కనబడాలా? గొప్పగా కనబడాలా? నా కాడ లేకపోయినా సరే ఆ రూపి తెచ్చుకోరు. మరి మీరు ఎప్పుడు ఈ పని చేశారా? పక్కన కొట్లు తీసుకోవాలి. ఎప్పుడా పక్కన వాళ్ళు తీసుకోవాలా? ఎందుకంటే మన మనుషులకి గొప్పగా కనబడాలి. అందుకని దేవుడు మనల్ని హెచ్చించడం లేదు. అందుకని ఈరోజు అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సూత్రాన్ని మనకు చెప్పాడు. దేవుడి చేత మనల్ని హెచ్చించబడాలంటే ఒక సూత్రం చెప్పా, బైబిల్ నుంచి చూపించి మీకు చెప్పా. ఏంటి ఆ సూత్రం చెప్పండి. మనకు లేనిది లేనట్టే ఉండాలా? ఒకవేళ ఉన్నా కానీ అది సూత్రం. మర్చిపోకూడదా? లేనిది మనకు లేదు. ఈరోజు ఆదివారం కదా, చికెన్ తెచ్చుకోవాలనుకున్నాం, డబ్బులు లేవు. పక్కన తెచ్చుకున్నా తింటున్నారు. లేదు. ఎక్కడున్నాం? లేనట్టే ఉన్నాం. ఉన్నది అనుకోని కొన్నిసార్లు కాలేడు, అది కూడా తప్పే. ఉన్నా కానీ లేనట్టే ఉండాలి. అది సూత్రం. ఇలా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను దేవుడు హెచ్చించినటువంటి ఒక వ్యక్తిని మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఈ వ్యక్తి తనకు తాను గొప్పవాడైనాడు కాదు, తనకు తాను ఎదిగినవాడు కాదు. ఇప్పుడు నేను చూపించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే దేవుడు హెచ్చించిన వ్యక్తి, దేవుడు గొప్ప చేసిన వ్యక్తి. చెరసాలలో ఉన్నాడు అసలు ఈ మనిషి. ఎక్కడెక్కడ? హలో, ఎక్కడెక్కడ? చెరసాలంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఈ వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొని వచ్చి రాజు వేసుకునే వస్త్రాలు ఈయనకి వేపించి, రాజు మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు ఈయనకి వేపించి, రాజు చేతుకున్నటువంటి ఉంగరం ఈయనకి వేపించి, రాజు తిరిగే రథం బండి, రెండో రథం బండి, ఆ బండి మీద ఇతన్ని ఎక్కించి దారి వచ్చేటప్పుడు రే జే కొట్టండి రా అన్నాడు. రాజే చెప్తున్నాడు, జే కొట్టండి రా. ఎవరు కూడా చెప్తున్నాను నేను. చెరసాలలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి రాజు వస్త్రాలు తొడిగించి, రాజు వస్తువులు వేసి జే కొట్టించింది ఎవరికే? అది ఏసేపు కదా. చెరసాలలో ఉన్న ఏసేపుని బయటికి తీసుకొని వచ్చి కదా, ఇప్పుడు ఏసేపు గుర్రం బండి మీద ఆ వీధిలో పోతా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే జనాలందరూ వందనం చెప్తున్నారు.
ఏమి వందనాలు చెప్తున్నారంటే యేసేపు గారికి వందనాలు, యేసేపు గారికి వందనాలు. ఒకసారి చెప్పండి చెప్పండి చెప్పండి, నాన్ స్టాప్ గా చెప్పండి. రెడీ స్టార్ట్. యేసేపు గారికి నాన్ స్టాప్ గా ఆపకుండా చెప్పమని చెప్పాను నేను. మొదలు పెట్టండి. రెడీ స్టార్ట్. ఎవరు గాడు అంటున్నారు మా మీద, యేసేపు గాడికి వాటి అనకూడదు, తప్పుమా మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా. గారు చెప్పండి, గారు గారు యేసేపు గారు, గాడు వీడు అనమాకుండా తప్పని. రెడీ స్టార్ట్. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అసలు? చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? గుర్రం బండి మీద ఊరేగిస్తున్నాడు. రాజు ఏం చెప్పాడంటే, యేసేపా రాజు నేనే, కానీ నా ఇంట్లో కానీ నా రాజ్యంలో కానీ అధికారిని నువ్వే, నా రాజ్యాన్ని పరిపాలించే అధికారం నువ్వే, నా ఇంటిని పరిపాలించే అధికారం నువ్వే. ఇదిగో నా పని ఏంటంటే తింటా, రాజు సింహాసనం మీద కూర్చోమంట, అంతే. నేను ఇంకేం నేను చేసే పని అంతా నీదే. అంటే రాజు తర్వాత రాజు మా యేసేపా, అంత పవర్ వచ్చింది యేసేపుకి. ఒక మాట చూపిస్తాను, యేసేపుకి ఎంత పవర్ చూడండి. ఒక మాట చూపిస్తాను, యేసేపుకి ఎంత పవర్ వచ్చిందో చూడండి. ఆదికాండం చూడండి చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 44 నుంచి చూద్దామా? ఆదికాండం 41వ అధ్యాయం 44 నుంచి చదువుదామా? మరియు ఫరో యేసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిలో ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను అబ్బా ఎత్తకూడదని చెప్పాను. యేసేపు సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరు కూడా కాలును కలపకూడదంట, చెయ్యిను కూడా ఎత్తకూడదంట. ఓయమ్మో, చెరసాలలో ఉన్నటువంటి యేసేపును దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఎంత అధికారాన్ని యేసేపు చేతిలో పెట్టాడో గమనించండి. ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆ ఐగుప్తు దేశంలో యేసేపు మాట లేనిది ఎవరు చెయ్యకూడదంట, కాలు కూడా కలపకూడదంట. ఒక చిన్న మాట చెప్తున్నాం. అప్పుడప్పుడు మనకు పేర్లు కొరకుంటాయి. పేర్లు కొరవా? ఇప్పుడు తలలో మీకు పేరు కొరికింది, అప్పుడు తలలో ఫీలింగ్ ఎక్కడుంటుంది మీకు? వెంటనే చేయబోయి ఏమిటా ఎంతదయ్యాడా, ఎందుకు గీరావు? దొరద వచ్చింది గీరావు. ఏసే ఇప్పుడు ఒకవేళ నీకు పేరు వేసింది, ఇప్పుడు నువ్వు గీక్కోవాలా. కానీ రాజా ఏంటి? రాజా లేదు. ఏసేపు మాట్లాడిందే కాలు కలపకూడదు. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు గబగబా పరిగెత్తుకుని పోయి ఏసేపా ఏమైనా పరిగెత్తుకుని వచ్చావు, నాకు గీక్కోవాలంది. కానీ రాజు ఏం చెప్పుకున్నాడు? నీ ఆజ్ఞ లేదే, నీ మాట లేదే మేము కాలు కలపకూడదంట, చెయ్యి కూడా. అంటే అదొక ఊత పదవులే. అంటే ఆయన మాట లేనిది ఏది ఐగుప్తు దేశంలో జరగకూడదు. ఎంత అధికారాన్ని ఇచ్చాడు దేవుడు యేసేపుకి. దేవుడికి స్తోత్రం. ఇది యేసేపు ఎదుగుదలకు గల కారణం యేసేపు కాదు. యేసేపు ఆ స్థితికి ఎదగడానికి గల కారణం దేవుడు. చెప్పండి ఎవరు? అందరూ చెప్పండి ఎవరు? చెరసాలలో ఉన్నటువంటి యేసేపు బయటికి రావడానికి గల కారణం ఎవరు? దేవుడు అని చెప్పండి. మీరు మాట్లాడేసారు కదా. చెరసాలలో ఉన్నటువంటి యేసేపు బయటికి రావడానికి గల కారణం ఎవరు? రాజ వస్త్రాలు
రాజు వేసుకునే బంగారు ఉంగరం, రాజు వేసుకునే బంగారు చీలు అక్కడికి వేయడానికి గల కారణం ఎవరు చెప్పండి? రాజు ఊరేగేటువంటి రథం మీద యేసేపు ఊరేగుతున్నాడు, దానికి కారణం ఎవరు? యేసేపు కాదా ఉంటే ఇందాక వందనాలు చెప్పారుగా, ఇంకొకసారి చెప్పండి. దీనికి కారణం ఎవరు అంటే టోటల్ గా యేసేపు ఎదుగుదల కారణం ఎవరు? దేవుడు. ఫస్ట్ మనం ఒక వచనం చదివాము, గుర్తుపెట్టుకోండి. ఏదో వచనం? కీర్తన గ్రంథం 75వ కీర్తన 7వ వచనం. దేవుడు తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని ఆయన ఇష్టం. హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మహేష్ ఉన్నాడు, మహేష్ని దేవుడు హెచ్చించాలంటే ఎంతసేపు పని? ఎంతసేపు పని? 1 కోటి రూపాయలు ఆర్డర్ చేస్తే కదా ఎంతసేపు డబ్బులు ఇవ్వాలా? లేదా మిమ్మల్ని హెచ్చించాలనుకుంటే ఏమో అదే కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోతా ఉన్నప్పుడు పైన 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 ఏం బాగుంటాయి? ఒక సూట్ కేసు పడిపోతే ఆలోచించలేదు మీరు కూడా? ప్రభువా కష్టపడలేకపోతున్నావు, ప్రభువా కష్టపడ్డా కానీ మాకు సాగలా కదా. మా పాప ఏడుస్తా ఉంది, మా కీర్తి, చదివించు బాబా చదివించు బాబా అని. ఒక ఆయన చదివిస్తున్నా, ఇప్పుడు చిన్న ఆయన కూడా కాలేజీ. ఇప్పుడు ఈ కూడా అంటే ముగ్గురికి ఎట్లుంటుంది ఎవరు ఎట్లుంటుంది? అమ్మా నాకు ఆడకు వదిలేదమ్మా ఉంటే మూతి పొల్లగా పెట్టుకోండి. ఆయన పెద్ద అయింది కాబట్టి ఆయన అడిగానని చెప్పి 80,000 ఖర్చు పెట్టి బండి తీసిచ్చా బైక్. నేను అదే అంటున్నా, ఈ నెలలో 80,000 తినేసేవరా నువ్వు బండి కావాలని. వాడికి పెడతారులే, ఇంకొక 20,000 కూడా పెట్టు టోటల్గా. ఆడవాళ్ళు మరి సెటిల్ చేస్తారు కదా, అదే కదా. అందుకని మనం ఒకసారి అనుకుంటున్నాం కదా, మీరు అనుకున్నారు నమ్మకదారండి, నిద్రపోయేటప్పుడు ఒక్కడ చాలు, ఏదో ఒక్క సూట్కేస్ చాలు. మనం అనుకుంటే కుదరదు. దేవుడు హెచ్చించే వాళ్ళని హెచ్చిస్తాడు, తగ్గించే వాళ్ళను. ఒకసారి మీ చేయి చూపించండి, ఎట్ట ఊరికే చూపించండి పర్లేదు, నా సైడ్ చూపించండి. ఎలా చేయి కూర్చొని ఏదైనా చూపించండి. ఎన్ని ఏళ్ళు ఉన్నాయా? నిజంగా 5 ఏళ్ళేనా? అన్ని సమానంగా ఉన్నాయి? ఎత్తులు దిగులుగా ఉన్నాయా? చెప్పండి, ఎత్తులు దిగులు ఉన్నాయి, సమానంగా ఉన్నాయా? ఇప్పుడు ఏళ్ళు దేవుడి మీద గొడవ పెట్టుకోవాలా? అదే ఏళ్ళు దేవుడి మీద గొడవ పెట్టుకోవాలా? ఎందుకని? దేవుడా నన్ను పొట్టిగా ఇచ్చావు, ఈ ఏళ్ళు నువ్వే, నీకంటే పొట్టిదాన్ని నేనా? నువ్వు పొట్టిదానివైనా నాకంటే లావుకున్నావు కదా. ఇప్పుడు ఈ ఉండేవాడు పని, ఇప్పుడు ఈ పక్కన ఉండేది పొట్టులా పక్కన ఉండే, నా పక్కన ఒకడు ఉన్నాడు, ఊరుడు పొడుగ్గా ఉన్నాడు, ఓడి కింద నేను ఎక్కడున్నాను? తక్కువగా ఉన్నాడు. ఇప్పుడు పొడుగోలు పక్కన పొట్టులో మాత్రం ఎట్టుంటది ఎవరు? ఇప్పుడు నాకంటే పొడుగోలు నా పక్కనే వస్తుంటే నాకు ఎట్టుంటదా? చూసేవాళ్ళు ఏమనుకుంటారా? సెల్ ఫోన్ టవర్ కింద, సెల్ ఫోన్ టవర్ కింద సెల్ ఫోన్ అంటారా? అప్పుడు ఏం బాధపడదా? దేవుడా ఏం దేవుడు అట్లా చేసావు? ఒకడేమో చిన్నోడు, ఒకడేమో లావుడు. దేవుడు అంటాడు, ఏయ్ నా ఇష్టం, నా ఇష్టం. ఎవరిని ఎక్కడైనా పెడతా, ఎవరిని ఏ స్థితిలోనైనా పెడతా. తగ్గించాలనుకుంటే తగ్గిస్తా, హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తా. మీకు గుర్తుపెట్టుకోండి, పెద్ద అంటే విలువైనటువంటి స్థానంలో ఉండడం కంటే విలువ లేనటువంటి స్థానంలో ఉండడమే మంచిది కదా. ఎందుకని ఒక చిన్న మాట చెప్తా. మన ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, విలువైనవి ఉంటాయి, విలువ లేనవి ఉంటాయి. ఒకసారి చెప్పండి, మన ఇంట్లో విలువైన వస్తువులు చెప్పండి, మనం వాడే వస్తువుల్లో ఏదైనా. మన ఇంట్లో విలువైన వస్తువు వస్తువులు ఒక వస్తువు చెప్పండి.
వస్తువులు ఎండి బంగారం వదిలే వస్తువులు, మన ఇంట్లో ఉన్న వస్తువులు. బిర్యానీ నబరహ ఏ లోపం అది? ఏ లోపం అంటే ఏదది? శివనదా? కాదు కాదు, అది కాదు. ఎత్తలతో చేయబడి ఏ వస్తువు అయినా మనం ఎట్లా చూసుకుంటాం? విలువగా చూసుకుంటాం కదా. మీరు గమనించండి, ఉదాహరణకి ఏమని చెప్పదని, ఇత్తలు బిద్ది, ఇత్తలన్నా మీ ఇంట్లో ఉంది, అది విలువైందా కదా? ఎక్కడ బిడ్డ పెడతారు? అదన్నా చెప్తే కదా మీరు ఎక్కడ బిడ్డ పెడతారు? పొయ్యి ఉంటుంది అది. ఎప్పుడైనా నీ చేయి దాని మొహాన్ని పెడతావా? పెడతావు. ఎప్పుడైనా నువ్వు తాగుతావా? తాగుతావు. ఎప్పుడు తాగుతావు? సంవత్సరాలుగో 2 సంవత్సరాలుగో ఎప్పుడో ఒకసారి దాన్ని కిందగించి చెప్పుకొండేసి ఎనమట్టేసి రుద్ది మళ్ళీ పై పెట్టేస్తా. అది అనుకుంటుంది, ఒక్కసారి నన్ను తాగేది నువ్వా, ఒక్కసారి నన్ను ముట్టుకునేది నువ్వు అని అది బాధపడుతుంది. కానీ మనం ఆ బాధ తెలియదు. సరే, అది విలువైన పక్కన పెడతాం. విలువ లేని వాళ్ళు చెప్పండి. విలువైనది దాని గురించి చెప్పా. విలువ లేని వాళ్ళు చెప్పండి. తొట్లు వేసి పెట్టుంటారు ఒకటే. ఏం కదా, జగ్గు అనుకుందామా, చెమ్ము అనుకుందామా? జగ్గు. ఇప్పుడు గమనించండి, దీన్ని ఎన్నిసార్లు తాగుతావు రోజుగా? ఎన్నిసార్లు తాగుతావు? రోజు తాగుతావా? ఎన్నిసార్లు? రోజు కలిసి ఒక 5 సార్లు తాగవా? అది అనుకుంటుంది, నా జన్మ, నా బతుకు, ఎందుకు నా బతుక? నన్ను వీళ్ళు ఎప్పుడు వాడుకుంటారు తెలుసా? నన్ను ఎప్పుడు తాగుతున్నారు తెలుసా? ఇప్పుడు 2 సంవత్సరాలకు 1 సంవత్సరాలకు మొన్న మంత్రి అక్కడ బిర్యానీ దబ్బ దానికి నాకు గుర్తొచ్చింది. బిర్యానీ దబ్బలో అమ్మే కూడా వస్తే పెద్ద పెద్ద అన్నారు కొనుక్కుంటుంది. అక్క హైదర్స్ ఏమన్నా పెడుతున్నారా మీరనంటే, కాదు నాయనా, నాకు మనవరాలు పుట్టున్నారు. ఆ మనవరాలు వయసుకొచ్చినప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు పుట్టున్నారు. ఇప్పుడు పుట్టున్నారు. ఎప్పుడు కట్టాలి? ఒక అమ్మాయి వయసుకురావాలి, ఎన్ని సంవత్సరాలు? కనీసం 13 దాకా కదా. అంటే ఎప్పుడు వాడేదానికి 13 సంవత్సరాలకి. ఈ మధ్య దాకా ఎక్కడ ఉన్నాయి. అదే విలువ డబ్బాని రోజుకి ఎన్నిసార్లు తాగటము. ఆ డబ్బాని చూసి అది గుళ్ళుకొని వస్తుంటుంది. నా బతికెందుకురా, దానిలా ఉండే కదంటా నేను. దేనిలాగా? హల్లెలూయా. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో మనం ఉండాలా. ఆయన హెచ్చైన స్థాయిలో ఆయన పెట్టగలడు, తక్కువ స్థాయిలో కూడా పెట్టగలడు. మనం తక్కువ స్థాయిలో మనం బాధపడకూడదు, హెచ్చైన స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అసహ్యపడకూడదు. ఇప్పుడు యేసేపును మనం చూస్తూ ఉంటే, యేసేపును దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు? రాజు తర్వాత రాజు, ప్రధానమంత్రి పోస్టు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రాజు తర్వాత రాజు పోస్టులో కూర్చోబెట్టాడు. మీకు మాట చెప్పనా? యేసేపుని దేవుడు ఆ విధంగా చూస్తే, ఏ విధంగా రాజుగా చేస్తే, అసలు యేసేపుని వాళ్ళ ఇంట్లో ఎలా చూస్తారో తెలుసా మీకు? యేసేపుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? ఒక 2 మాటలు చూద్దాం. ఆదికాండం, యేసేపుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారు? ఆదికాండం 37వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, ఆదికాండం 37వ అధ్యాయం 19వ వచనం. వారు, ఇదిగో ఈ కర్రలు కొన్నవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీడిని తినివేసెనని చెప్పుదాము. అప్పుడు వీడిని కళ్ళెమగును చూద్దాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుతుంది. అబ్బా, వాళ్ళందరూ చూడమ్మా, వాళ్ళందరూ చూడండి ఏం మాట్లాడుకుంటారు.
నేను చదువుతున్నాను చూడండి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఏసేపు నడుతున్నారు వాళ్ళ అన్నలు అన్నం ఎత్తుకోకపోతే ఏసేపు ఏసేపు రే కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్. ఏమంటున్నారు? అది చెప్తారు కదా, ఏమన్నాడు? ఎక్కడ ఉన్నారా? ఎవరు వస్తున్నాడంట? కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్. ఓడి చంపి గోతులో పారేసి దుష్ట మృగం తినేసిందని మన నాయన చెప్పాడు. అప్పుడు ఈ కళలో ఏమైపోతాయో చూద్దాం. అంటే అన్నోళ్ళు ఏసేపు అన్నోళ్ళు ఏసేపుని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చెప్పండి ఏం చేసి మాట్లాడుతున్నారు? గట్టిగా ఏం చేసి మాట్లాడుతున్నారు? కళలు వెళ్ళి కూడా వస్తున్నాడు రోయ్. వాడు చంపేసి గోతులో పారేసి దుష్ట మృగం తినేసిందని మన నాన్నగారికి చెప్తాం. అప్పుడు వీడికి అదే కళలు ఏమైపోతాయి? ఏమా ఒక్క మాట మనసారా జాగ్రత్తగా వినండి. ఏందా మాట అంటే, ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తే నీకు ఎక్కడుంటది? మరి ఎవరు ఎగతాళి చేయలా? ఎవరు చేయలా? అప్పుడు ఎట్లుంటుంది నీకు? ఎగతాళి చేస్తే అప్పుడు నీకు ఎట్లుంటది? నీ ఫీలింగ్ సంతోషం ఉంటుందా? ఎట్లుంటది? బాధపడతావు, ఇంకా ఏడస్తావు, ఇంకా దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నన్ను అంతా ఎగతాళి చేశారు. చాలా మంది ఉన్నారు మనకు. పాడిందిలే పాట ముక్కు మళ్ళీ ముక్కు అదొక చెప్పుకుంటున్నారు చాలా మందిగా. బలి చేసేది ప్రార్థన. ఇప్పుడు నాకు అర్థం కాదు ఎందుకు మొక్కుతున్నారు అని. పాట పాడితే ఎగతాళి, ప్రార్థన చేస్తే ఎగతాళి. పోతున్నారు భక్తులు వెనక చర్చికి. ఎట్టడికి ఒక అసలు చర్చికి రాగలేమో అని నేను చర్చికి వస్తుంటే అందరూ యేసుప్రభు గడ మాత్రం అని ఎగతాళి చేస్తున్నారు నన్ను. చూడండి, నేను ఒకటే అంట, ఎగతాళి చేయని. నువ్వు పాట పాడుతుంటే ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేయని. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేయని. కానీ నేను ఒక మాట చెప్తా, ఎగతాళి చేసిన ఆ చేనే రేపొక రోజు పంట పండుతుంది. అర్థం కాలేదా? ఎగతాళి చేసిన చేనే పంట పండుతుంది. నన్ను ఎగతాళి చేశారు మా చాలా మంది. నన్ను ఎగతాళి చేశారు. నీ మొహం వీడంట డబ్బు కొట్టేది, వీడంట ప్రార్థన చేసేది, వీడంట వాక్యం చెప్పేది, వాకాడ కట్టగలున్నాడు రా దేవుడా అని అనుకున్న కూడా ఉన్నారు. గంగరపాలెంలో లేడు రా దేవుడా. ఎక్కడ లేడంట? ఓ చెప్పడమ్మా, ఎక్కడ లేడంట? ఎక్కడ ఉన్నాడంట? ఆ కట్టను ఏం చేస్తాడు ఆయన? ఆ కట్టను ఏం చేస్తాడు? ఎగతాళి అంటే అక్కడ ఒక చర్చి ఉంది, ఆ చర్చిలో ఉన్నాడు దేవుడు. ఎగతాళి చేసిన మనిషి చచ్చిపోయేటప్పుడు నాయన పాస్టర్ నాయన. ఏ పాస్టర్? కట్టను పాస్టర్ కాదు. ఏ పాస్టర్ కావాలంట? రమ్మని ఆయన ప్రార్థన చేస్తాడు. నేను ఎగతాళి చేస్తుంటే నువ్వు సంతోషించు. ఎందుకంటే రేపు ఎగతాళి చేసిన వాడు నీ దగ్గరకు వస్తాడు. ఏసేపు నీ ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్. హల్లెలూయా. వాళ్ళ అన్నోళ్ళు ఎగతాళి, చిన్న చూపు. ఇప్పుడు వాళ్ళ నాయన కాడికి పోదాం. 37వ అధ్యాయంలో 10 వచనం చదువుతారా? 37వ అధ్యాయంలో 10 వచనం చదువుతారా? లేకపోతే 9వ వచనం కాడి చదువుమా. 9వ వచనం కాడి నుంచి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలను కంటిని. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని
గద్దించెను. ఇప్పుడు వాళ్ళ ఆయన గద్దిస్తున్నాడంట. ఒక కళ కన్నాడు యేసేపు ఫస్ట్. ఏం కళ అంటే వీళ్ళందరంట పనలు వస్తా ఉంటే యేసేపు పన లేచి నిలబడింది. వాళ్ళ అన్నల పనులన్నీ యేసేపు పన చుట్టూరు సాష్టాంగపడ్డాయి. ఆ కళగని వాళ్ళ అన్నోళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అన్నోళ్ళు ఎగతాలు చేసి గద్దించారు. ఇప్పుడు ఇంకో కళగన్నాడంట. కొడుకుని నిద్రపోతా ఉంటే యేసేపు ఆకాశంలో ఉండే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అందరూ ఎవరు కాలకాడికి వచ్చేస్తున్నారు? యేసేపు కాలకాడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయన చెప్పినాడు, నానా నానా నేను కలగన్నాను నానా. ఏం కావాలంటే నానా నేను పడుకొని ఉన్నప్పుడు సూర్య, చంద్రులు, నక్షత్రాలు ఎవరు కాలకాడికి వచ్చేస్తున్నాయి? నాకు కాలకాడికి వస్తున్నాయి నాయన అంటే వాళ్ళ నాయన అంటాడు, ఏంద్రా నువ్వు అన్న కలేంద్రా అంటే నేను మీ అమ్మ అంటే సూర్యచంద్రుడు, నేను మీ అమ్మ నక్షత్రాలు అంటే వాళ్ళ అన్నలు అందరూ నీ కలకాడికి వస్తామంటారా? గొడవ. గద్దించడం అంటే ఏంది? గద్దించడం అంటే ఏంది? తిట్టడమే కదా, బెదిరించడమే కదా. అన్నోళ్ళు చూస్తే చిన్న చూపు, అన్నోళ్ళు చూస్తే ఎగతాళి, వాళ్ళ నాయన చూస్తే ఎగతాళి, గద్దింపు. అన్నోళ్ళు ఎగతాళి చేసిన సంపేస్తాడు వీడి కళలు ఏమైపోతాయని అన్నోళ్ళు మాట్లాడినా, వాళ్ళ నాన్న మాట్లాడినా, వాళ్ళ నాన్న గద్దించిన దేవుడు అంటాడు, మీకు చీపుగా కనపడుతున్నాడేమో యేసేపు, మీకు విలువ లేనిగా కనపడుతున్నాడేమో యేసేపు. కానీ నేను ఎట్లా చూస్తున్నానో తెలుసా? యేసేపుని ఒక రాజుగా చూస్తున్నా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు మనల్ని ఎట్లా చూసినా సరే దేవుడు మాత్రం మనల్ని ఎట్లా చూస్తాడంటే గొప్పగా చూస్తాడండి. గొప్పగా చూస్తాడు. మనుషులు మనల్ని రకరకాలుగా చూస్తారు, కానీ దేవుడు గొప్పగా చూస్తాడు. దానికి సూచనే యేసేపు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే చెరసాలలో ఉన్నటువంటి యేసేపుని తీసుకుని పోయి ఏం చేసి పెట్టాడు? రాజు తర్వాత రాజుగా ప్రధానమంత్రిగా చేసి పెట్టాడు. హల్లెలూయా. ఒకసారి మనం ప్రభువుని అడదాం, ప్రభువా ఏమి చూచావయ్యా, ఏమి చూసావయ్యా యేసేపులో? యేసేపుని ఆ విధంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చావు, యేసేపుని ఆ విధంగా ఎదుగుదలలోకి తీసుకొచ్చావు. ఏమి చూసావయ్యా యేసేపులో అనంటే దేవుడు అంటాడు, నేను యేసేపుని ఆ విధంగా హెచ్చించడానికి గల కారణం ఏంటంటే యేసేపులో నాకు కనిపించిన 3 లక్షణాలు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు యేసేపుని చూసినప్పుడంట యేసేపులో 3 లక్షణాలు కనబడ్డాయంట. ఎవరికి? దేవునికి. ఆ లక్షణాలను చూసి దేవుడు ఏం చేశాడంటే యేసేపుని ఎదుగుదలలోకి లేదా అభివృద్ధిలోకి లేదా హెచ్చించాడు. నేనేం చెప్తున్నానంటే యేసేపులో దేవుడు చూసిన ఈ లక్షణాలు నీలో నాలో ఎవరిలో ఉన్నా సరే వాళ్ళను కూడా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. ఇంతకీ యేసేపులో దేవుడు చూసినటువంటి లక్షణాలు ఏంటి? ఇంగ్లీష్లో చెప్పా, గుడ్ క్వాలిటీ. ఒకసారి చెప్పండి అన్నమాట. చెప్పేస్తారు గుడ్ క్వాలిటీ. చెప్పన్నా గుడ్ క్వాలిటీ. నల్లమే మనం, కానీ ఇంగ్లీష్ మళ్ళీ మాట్లాడతాం కదా కొన్నిసార్లు. గుడ్ క్వాలిటీ అంటే మంచి లక్షణాలు. యేసేపులో ఉన్న మంచి లక్షణాలు, దేవుడు చూసిన లక్షణాలు. అందుకనే దేవుడు యేసేపుని హెచ్చించాడు. ఏంటి ఆ లక్షణాలు? 1, 2, 3 అని ఒక చిన్న విషయాలు 3 సంగతులు మేము ముందర పెడతాం. నెంబర్ 1 చూడండి, యేసేపులో దేవుడు చూసినటువంటి మంచి లక్షణాలు. 39వ అధ్యాయానికి రండి. ఆదికాండంలో ఆదికాండం 39:12. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. వినాలి. చాలా మంచి మాటలు. 39:12. లేకపోతే 11 నుంచి చదువుకుంటారా? 11 నుంచి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షేణింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి
విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. తప్పించుకొని బయటికి పారిపోయాను. ఒకసారి ఈ మాట నాతో కూడా హుషారుగా చెప్పండి. తప్పించుకొని బయటికి పారిపోయాను. సౌండ్ పెట్టండి. తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇంకొకసారి చెప్పండి. రెడీ స్టార్ట్. తప్పించుకొని వెనక ముందు తప్పించుకొని పారిపోయాడంట యేసేపు. ఆ పారిపోవడం దేవుడికి నచ్చిందంట. అవునా? పారిపోవడం దేవుడికి నచ్చిందంట. ఎందుకు పారిపోతున్నాడంటే యేసేపును సాకిన తల్లే యేసేపు మీద కన్నేసి మనిద్దరం ఒకటైపోదాం రమ్మనిపించింది. మనిద్దరం తప్పు చేద్దాం రమ్మనిపించింది. పిలిచినప్పుడు యేసేపు ఒప్పుకోలా. ఒకరోజు ఇంట్లో ఊరు లేని సమయంలో యేసేపు ఇంట్లోకి వస్తే ఆమె బలవంతంగా పట్టుకునేసిందంట. ఎవరిని? యేసేపు వస్త్రాన్ని పట్టుకునేసిందంట. ఆ పోతీఫర్ భార్య పట్టుకునేస్తే ఇప్పుడు యేసేపు ఏం చేశాడంటే వస్త్రాన్ని కూడా వదిలేసి తప్పించుకొని బయటికి. అంటే అర్థం ఏంటంటే నాన్న, పాపాన్ని అసహ్యించుకున్నవాడు యేసేపు. అది దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు దాన్ని. దేని చూశాడు? యేసేపు ఎలాంటి వాడంట? పాపాన్ని అసహ్యించుకునేవాడు. ఒకసారి ఈ మాట చాలా బాగుంటది. చెప్తారా మనసారా గట్టిగా చెప్తారా? యేసేపు ఎలాంటి వాడంట? పాపాన్ని అసహ్యించుకున్నవాడు. అసహ్యం. ఎవరైనా ఒక అమ్మాయి రమ్మని పిలిస్తే ఆగుతారా? అబ్బాయిలు ఆగుతారా? ఒకవేళ ఆగినారంటే ఆ అమ్మాయి గురువుల గురించి నేను అడగడం మీద కావాలా అని అనుకుంటారా? వాళ్ళు వెళ్ళకముందు ఇల్లు పలికెత్తరా? కానీ పట్టుకున్నా సరే తప్పించుకొని పారిపోయిన మహానుభావుడు. ఎందుకంటే అసహ్యం అనిపించిందంట. ఎవరికి? బాగా ఆలోచించండి. మీకు అసహ్యమైనది ఒకటి చెప్పండి. ఏదైనా మీకు ఒకటంటే అసహ్యం. మీకు అసహ్యమైనది ఒకటి చెప్పండి. ఏదైనా మీకు నచ్చదు, అసహ్యం. మనందరికి అసహ్యమైనది ఒకటి చెప్పండి. ఏదైనా పర్వాలేదు ఒకటి చెప్పండి. మనమే తిన్నాం పొట్టలో పోయింది, అరిగిపోయింది. ఉదయాన్నే బయట వదిలేస్తాం కదా. అది మీకు ఇష్టమా? అసహ్యమైందా? ఈరోజు బిర్యానీ తిన్నా సరే, చేపలు తిన్నా సరే, చికెన్ తిన్నా సరే, అది అసహ్యమేనా రేపటికి కదా? ఇప్పుడు ఒక పిల్లడు బయట ఆడుకుంటా ఆయి కూర్చునేసి వాళ్ళంతా కూర్చునేసి పండించుకుంటే మీ ఊళ్ళో కూర్చేసాడు. జమ్మా మీ ఊళ్ళో కూర్చునేసాడు. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావాడు అంటావా? ఏమంటావా? కానీ అక్కడ ఏమంటావు? అక్కడ కూర్చుని వచ్చి నీ ఒళ్ళు కూర్చునేస్తా. ఫస్ట్ చాకుమిత్రం చదువుతాం మనం. చాకుమిత్రం నేను చదువుకునేటప్పుడు గురించి అంటే కదా చదివించిందా? కాకదేయకం ఇస్తే చాకదేయకం ఇస్తే ఇప్పుడు చెప్పండి. ఎందుకు అన్నావు చా అని? అసహ్యం కదా. చీ అని ఎందుకు అన్నావు? అసహ్యం కదా కాదా? ఆ రేంజ్ లో ఆలోచించాడంట యేసేపు. పోతీఫర్ భార్య చేయమన్న పని అసహ్యించుకున్నాడంట. పాపాన్ని అసహ్యించుకున్నవాడు. మన వాళ్ళు అసహ్యించుకుంటారా? ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి పాపం చేసేదానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వచ్చిందే తడుగా దాన్ని మనం వినియోగించుకోకూడదు, మనం వాడుకోకూడదు. ఏం చేయాలంటే పాపాన్ని అసహ్యించుకోవాలి. మీకు అసహ్యం ఎప్పుడు వస్తుందంటే నేను చేసే ఈ పని ఆకాశమందున్న నా దేవుడు చూస్తున్నాడు అని నీకు ఆలోచన రాగలిగితే నీకు అసహ్యం అనిపిస్తుంది. అక్కడ
నేను రాసే ఒక పాట గుర్తుందా? పాడదామా? సింహాసనం నీ అసలు వేసుకోవాలా, ఉప్పు లేని కూర సప్పంగా ఎట్లయితే ఉంటారో అంత సప్పం నా దీనివల్ల పోదు. రెడీ? హుషారు ఎందుకోండి. సింహాసనం ఆ లాస్ట్ లైన్ డ్రమ్ములు ప్లే మీరు ఎక్కువ కొట్టేస్తున్నారా? ఆ లాస్ట్ లైన్ రెడీ స్టార్ట్. సింహాసనము మీద చీటి పల్లె అందరూ నాకు మీరు పులక కావాలన్నారు. పులక కాదు, పులకడం మీరు, పులకడం మీరు, పులకడం కాదు, ఎక్కడ పులకడం. రెడీ స్టార్ట్. సింహాసనము మీద కూర్చుండి చూచుచున్నావు నీ ప్రజలను సింహాసనం ఉన్న దేవుడు కూర్చొని చూస్తున్నాడంట. ఎక్కడ చూస్తున్నాడంటే కొనుగోడు నిద్రపోడు. ఇప్పుడు ఎవరైనా పెద్ద పని చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఒక అమ్మాయి రాత్రి పోయి 12:30 గోడ దూకి విరిపింది. పోయి కొంచెం అంటుంది, ఎంతసేపు నుంచి నేను వెయిట్ చేసేదని అంటే వాడితో అంటుంది, నీకేమయ్యా మా ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత అప్పుడు దాకా ఎదురు చూసి వచ్చేసరికి ఈ టైం అయిందంట. అంటే ఇప్పుడు ఈ పెద్ద పని ఏమి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోవాలా. ఇప్పుడు దేవుడు బట్టి నిద్రపోతే ఆ టైం మనకు తెలిస్తే ఆ టైంలో తప్పు చేసి వచ్చి అనుకున్నాం ఊరికే, పొరపాటు చేసి అనుకున్నాం ఊరికే. కానీ ఆయన కొనకడు చూస్తూనే ఉంటాడు. అర్ధరాత్రి కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 5 గంటలు కాదు, తెల్లారి కాదు, మధ్యాహ్నం కాదు. మీరు అనుకోవచ్చు మనుషులు కళ్ళు పెట్టవచ్చేమో కానీ దేవుడు కళ్ళు. ఒక పిల్లోడికి భలే కోపం వచ్చేసింది. ఒక పిల్లోడికి ఏందో చెప్పండి, సీసీ కెమెరా మీద వాడు రాత్రులు తిరగలేకపోతున్నాడు. ఆ దారి నాకు ఏ సీసీ కెమెరా నన్ను పట్టించేదాన్ని పెట్టినారా మీరు అనుకుని ఏం చేసేది? కాకపోతే రాయి పెట్టి కడుగుడ్డు పగిలిపోయింది. ఇప్పుడు దర్జాగా కడతాడు రాత్రుల్లో బా కడుగుడ్డు. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. నేను అంటాను సీసీ కెమెరా తప్పించుకోవచ్చేమో కానీ ఈయన కంటిలో నుంచి పాపాన్ని మనం ఎప్పుడు అసహించుకుంటామంటే మనం ఆ తప్పేదో ఆ పొరపాటు చేసేటప్పుడు మనకు గుర్తుకు రావాలా, ఇదిగో నేను చేసే ఈ పని నా దేవుడు ఏసేపు పాపాన్ని అసహించుకున్నవాడు. సోదరులు చెప్పండి, గట్టిగా చెప్పండి. బయటికి పారిపోయేవాడు అదంట దేవుడికి నచ్చిందంట. అందుకనే చెరసాలలో ఉన్నటువంటి యేసేపును ఏం చేసి పెట్టాడు? రాజు తర్వాత రాజు, ప్రధానమంత్రిగా చేసి పెట్టాడు. మరి నిన్ను కూడా దేవుడికి ఇచ్చించాలంటే నీలో కూడా కనపడాలి. ఇది ఏదది? దేవుని చూసి అసహ్యం. దేని చూసారు? దేని చూసారు? ఒక పంది, ఒక గొర్రె బుడదకాయ పైన గిన్నె మీద పోతా ఉన్నాయంట. బాగా పంది గొర్రె బుడద కొయ్య అంటే బాగా బుడదగా ఉంది. ఆ గడ్డి మీద పోతున్నాయంట. రెండిటికి కాళ్ళు జారిపోయి 2 గడిపినాయి. దేంతో? బుడద గుంటలో. చెప్పండి, గొర్రె ఏం చేస్తుంది? పంది ఏం చేస్తుంది? గొర్రె ఏం చేస్తుందా? పడిపోయి
విని వెంటనే లేచి నిలబడి బ్యా 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 కదా మ్యా ఏదో ఒకటి అర్థం చేసుకోండి, మాకు మిమిక్రీ చేద్దాం. అరసం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అడగదామని ఎందుకు అరసం అంటే నేను పడిపోయినా ఎక్కడ బుడదముట్లో నాకు అప్పుడదా ఇష్టంలే అసహ్యం గొర్రెకి పందికే ఇది పోతా ఏ పందే అది పడదేరా పంది ఓయా చాలు. దీంతో ఉన్నాను నీకు తెలుసా, దీంతో ఉన్న ఆనందం నీకు తెలుసా, దీంతో ఉన్న సంతోషం. మీరు చర్చికి వస్తా బుడదలో మాట్లాడి ఒకరిని రాని ఆ చర్చికి పోదామని బాగా సారిగానే నాకు ఎక్కడున్నా ఏం లేదా నేను పలకలాగే నా బుడద దీవునయ్య భలే పాట రాస్తారు, నాకు భలే ఇష్టం. ఆయన మీరు ఊరు పాట ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొల్లాను కుక్కవలే తిరిగినాను అయినా ప్రేమించావు పాపాలు క్షమించావు కుమారుడా అన్నావు. చూడండి అయ్యా, పాపంలో బుడదలో పొల్లాడా పంది పొల్లాడుతూ ఉంటుంది, గొర్రె మాత్రం పడి పెట్టలే. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మనం గొర్రె స్వభావం కలిగి ఉంటే పాపంలో పడతాం, ఒక్కోసారి పడాల్సి వస్తుంది తప్పదు. కొన్నిసార్లు పడిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే పైకి లేచి మా గురిని ఆడలయా ఎందుకంటే నేను ఎక్కడ పడితే పంది మాత్రం ఏం పట్టించుకోదు కదా. ఎంత హాయిగా ఉందో అబ్బా. తెలుగులో సాగుతుంది, పంది బుడద మెచ్చును గాని పన్నీరు మెచ్చునా. ఒకసారి చెప్పండి, పంది బుడద మెచ్చును గాని పన్నీరు మెచ్చునా అంటే దానికి ఆడ సెంటు పెట్టండి, బుడద పెట్టండి, దేని కోరుకుంటుంది అదే. సెంటు ఎంత రేటా 300 400 లేదా బుడద ఫ్రీ ఆ రెండు పెడితే కాడ అంటది అది కాస్ట్లీ అయినా నాకు వద్దు, అది సువాసన అయినా నాకు వద్దా, నాకేది కావాలా. మా అమ్మమ్మ కావాలండి పేరు అంకమ్మ, మళ్ళీ పవర్ఫుల్ పేరు అది. ఆ పేరు మా అంకమ్మకి జంతువుల మీద చాలా ప్రేమ. అదేందో కానీ ఆమె పేరుకి ఏది సాగినా సరే పిల్లలు పుట్టిపోతాయి. కోడిని సాగినా అట్టే పెగలుతుంది, దేని సాగినా అట్టే పెగలుతుంది. ఇప్పుడు కూడా మా అమ్మ చచ్చిపోయిన సంవత్సరాలు గుర్తులేదు కానీ మొత్తానికి కరోనా ముందు చచ్చిపోయింది మా అవ్వ. ఇప్పుడు కూడా ఆమె చెట్లు బతికే ఉన్నాయి, ఊరు నీళ్ళు పోయినాయి. నిజమా? ఈసారి మా ఊరికి వస్తే చూపిస్తా, ఏది మీ అమ్మ నీళ్ళు అడగండి. తెలియదా మీకు? స్వార్థం ఒక ముసలామి బిస్కెట్ ఇచ్చేది తెలుసు కదా, దానికి తెలియదా? మన ఇంటి వెనక పోతే ఇంటికాడ ఆగుతాయి, అంగడి పడుతుంది ముసలామి, ఆమె చచ్చిపోయింది. నీళ్ళు కూడా పోయి ఆ చెట్లకి ఇప్పుడు కూడా కాపు కాస్తుంది. నిన్న మా చెల్లి గుడ్లు చేసుకొని వస్తుంది మా ఊరికి. నేను అన్నాను, కాటన్ తోపుల నుంచి కోసుకొస్తున్నాను శ్రీష అన్నా. అంటే తోపు ఉంది పక్కన. కాదునా మనమే అన్నది, మనకు మామిడి చెట్టు ఆడదానంటే అవేసిన చెట్టు ముసిలి చచ్చిపోయినా చెట్టు మాత్రం ఇంకా కాపు కాస్తాను. నా చిన్నప్పుడు పందిని సాగేది. ఎందుకు సాగేదంటే మా అమ్మకి 5 మంది పిల్లకాయలు, 9 కూతుళ్ళు,
5 మందికి పెట్టాలంటే కష్టమని ఏకంగా సంఖ్యేస్తుంది ఒక దాన్ని. ఎన్ని సంఖ్య చెప్పండి? కోసి పెట్టేదానికి. నాకు కూడా ఒకసారి పెట్టేసి తినేసుకున్నాను చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, నేను అసహించుకునేది. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు చిచ్చిన నోట్లో పెట్టి తినవా ప్రభువా? ఇప్పుడు మీ ఓడికి చిచ్చిన ఆయన పెట్టి తినడా? అది ఏ పరంటే ఓడికేమి రక్తం కూడా పెట్టేసుకున్నావు నాకు. దేని రక్తమా? ముసులు చిన్న ముసులు కాదు నా చేత. తెల్ల పంది, చాలా ముద్దుగా ఉండింది. దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది నాకు. నేనేం చేశానంటావా, బడికి పోయి వచ్చిన తర్వాత నేను పందిని తీసుకొని మేపుకొని వస్తానవా అని చెప్పా. అంటే నాయన మేపుకొని రానింది. ఆ నిధులు సాగతంతో నాకు తెలియదు. మొత్తానికి పంది మాత్రం తెల్లగా ఉన్నాయి. సరే, ఒకరోజు మేపుకొని వచ్చిన, ఆ రోజు బుద్ధిగా ఉండింది. రెండో రోజు నా చేతిలో నేను పట్టుకున్న తాడుని పిరుకొని పోతుంది. అగు పెడుతుంది. చిన్న పిల్లలు కదా, మొత్తానికి తాడు పిరుకొనింది. ఎక్కడికి వెళ్ళిందంటే పిల్లడు అప్పుడే ఆగిపోయింటే దుబి నమ్మాలి. చూసాడు ఏంటంటే, నువ్వు చూస్తే తెల్లగా ఉండవు, చేసే పని ఏమో దరిద్ర పని. అసహ్యం పుట్టింది. కానీ దానికి అసహ్యం అనిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి, మనం గొర్రె పందా పందాల అందరం. నేను గొర్రె అన్న వాళ్ళందరం చెప్పండి హల్లెలూయా. ఎస్, పాపాన్ని మనం ఏం చేయాలా? అసహించుకోవాలా. అట్లా అసహించుకున్నాడు కాబట్టి దేవునికి యేసేపు నచ్చాడు కాబట్టి ఆ స్థితిలోకి దేవుడు యేసేపుని తీసుకెళ్ళాడు. ఒకటి. నెంబర్ 2, యేసేపులో దేవుడు ఏం చూశాడు చూడండి నాన్న. 40వ అధ్యాయం 4వ వచనం. 40వ అధ్యాయం 4వ వచనం చదవడం. వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాడు. అతడు వారికి ఉపచారము చేసేను. ఒకసారి ఈ మాట అందరూ చెప్పండి. అతడు చెప్పండి. అతడు వారికి ఉపచారం చేసేను. ఫస్ట్ పోతిఫర్ భార్య ఆగమన్న ఆకుని నిలిపాడు కదా. కొంతమంది ఏం చేసిపోయాడు యేసేపా? పైన వస్త్రాలు వదిలేసుకొని వెళ్ళిపోయాడా? ఫరో రాగానే పోతిఫర్ రాగానే ఇవేం చేసిందంటే, అయ్యా యేసేపు నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, నువ్వు నమ్మవు, కావాలి ఇదిగో చూడు యేసేపు పైన వేసుకున్నా వస్త్రం అని చూపించింది. పాపం వచ్చి, నా బిడ్డగా నిన్ను సాక్కుంటే తల్లి మీద నువ్వు ఈ విధంగా చేయబడతావా అని చెప్పి ఏం చేశాడంటే చెరసాలలో వేసేసాడు. ఇప్పుడు చెరసాలలోకి వెళ్ళాడు యేసేపు. చెరసాలలోకి వెళ్తే చెరసాల అధిపతి అంటే ఆ జైలుకి ఒక పెద్దోడు ఉంటాడు. ఆ పెద్దోడి విషయంలో ఆ జైలు ఉన్నది. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ వాడు చెప్పిన మాట వినాలా. ఈడేం చేశాడంటే, ఒరే రాజు కొడుక్గా పెరిగిన యేసేపు జైల్లోకి వచ్చాడు అని చెప్పి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ, ఆ జైల్లో ఉన్న అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టాడంటే యేసేపు చేతిలో పెట్టాడు. యేసేపా, ఈ జైలుకి అధికారి నువ్వే. హల్లెలూయా. పోతిఫర్ ఇంట్లో ఉన్న అధికారమే, జైల్లో ఉన్న అధికారమే, జైల్లో కూడా అధికారిగా పెట్టాడు. ఇప్పుడు ఆ జైల్లోకి ఇద్దరు వచ్చారు. ఎవరు ఇద్దరంటే, రాజుకి గిన్నె ఇచ్చేవాడు ఒకడు, రాజుకి భోజనం పెట్టేవాడు ఒకడు. అంటే ఒకడు ద్రాక్షారసం అందించేవాడు, ఒకడు భోజనం పెట్టేవాడు. ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరిని ఆ జైలుకి పంపిస్తే ఆ జైల్లో ఉన్నటువంటి యేసేపు వీళ్ళకంట ఏం చేశాడంట? ఉపచారము చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడంట? ఉపచారం అంటే అపచారం అంటే కీడు చేయడం. ఉపచారం అంటే
మంచి చేయడం. ఆ జైల్లో చేసినటువంటి వీళ్ళకి అంటే ఆ ఖైదీలకి ఈయన ఏం చేస్తాడంటే పనులు చేసి పెడతాడంట, మంచి పనులు చేసి పెడతాడంట. ఏసేపు ఎలాంటి వాడంటే ఎవరికైనా సరే మంచి పని చేసి పెట్టేవాడు. అది ఆయనలో దేవుడు చూసిన 2 లక్షలు. ఎవరికైనా మంచి పని చేసేవాడు, ఎవరికి కీడు చేసేవాడు కాదు, ఎవరికైనా మంచి పని చేసేవాడు. మనం అందరికీ మంచి పని చేస్తామా? చేయగలవా? మనసు వస్తుందా? మనం ఎవరికి మంచి పని చేస్తాం? ఊరికే చెప్పండి, మనం ఎవరికి మంచి పని చేస్తాం? మనకి ఎవరైతే మంచి పని చేస్తుంటారో వాళ్ళకి మంచి పని చేస్తాం. మనకి ఎవరైనా చెడు చేస్తుంటే మంచి చేయగలమా? చేయలేము. ఆ మనసు మనకు రాదు. కానీ ఏసేపు ఎలాంటి వాడంటే చెరసాలలో వచ్చినటువంటి వీళ్ళకు కూడా ఉపచారం చేస్తాడంట, మంచి చేస్తాడంట. నేను ఒకటే చెప్తాను, మీ దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డకు ఉండాల్సినటువంటి గుణలక్షణం ఏంటంటే మనం ఎవరికైనా సరే అపకారంగా చేయాల్సింది, మనం ఎవరికైనా సరే ఉపకారం చేయాలా. అంటే ఎవరికైనా సరే మంచి చేయాలా. ఒక మాట చెప్తే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి చేస్తే ఎప్పటికైనా నీ జీవితంలో ఆ మంచి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు మంచి చేసి చూడు, ఆ మంచి నీ దగ్గరకు వస్తుంది. రాదంటారా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఉపచారం చేసేటువంటి వాళ్ళగా ఉండాలి. ఎవరికి కూడా మనకు కావాలని మనకు తెలియక మనం ఎవరికి కూడా కీడు చేయకూడదు, అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలా. ఇప్పుడు ఏసేపులో దేవుడు చూసిన 2వ గుణం ఏంటంటే ఏసేపు వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు, అంటే వాళ్ళకి మంచి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుడు ఏసేపులో చూసిన బెస్ట్ క్వాలిటీ. చెప్పండి, ఏం చెప్పాను ఇప్పటికి? దేవుడు ఏమేమి చూసాడు ఏసేపులో? చెప్పండి. నెంబర్ 1 పాపాన్ని అసహించుకున్నాడు. అది మంచి లక్షణం, దేవుడికి కనబడింది. నెంబర్ 2 మంచి పని చేసేవాడు, ఎవరికైనా మంచి పని చేసేవాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏసేపులో దేవుడు ఏం చూశాడు చూడండి. 43వ అధ్యాయం 45వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దాం. లాస్ట్ మాటగా 45వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దాం. అప్పుడు యేసేపు ఆ. నేను యేసేపును, నా తండ్రి ఇంకా బ్రతికినాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతన్ని ఉత్తరము ఇయ్యలేకపోయేది. అంతటా యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చేది. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యేసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చుచున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి నన్ను పంపించెను. నన్ను బాగా ఫస్ట్ కళ వచ్చింది ఏసేపుకి. అక్కడ చెప్పండి, ఏం కళ? పనులు వస్తుంటే ఈయన పనులు వేసి నిలబడుకునింది, మిగిలిన వాళ్ళ పనులన్నీ సాష్టాంగ పడ్డాయి. సేమ్ అదే కళ నెరవేరింది. కరువు వచ్చింది. ఆ కరువులో ఎక్కడ ఆహారం లేదు. ఆ కరువులో ఒక ఐగుప్తులోనే ఆహారం ఉంది. అప్పుడు ఐగుప్తుని పరిపాలిస్తున్నది ఎవరంటే యేసేపు. వాళ్ళ అన్నోళ్ళు ఆహారం కోసం వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తుకి. ఐగుప్తుని పరిపాలిస్తున్నది ఎవరప్పుడు? యేసేపు. యేసేపు గారికి వచ్చి వందనం చేశారంట. వందనాలు చెప్పండి. ఫస్ట్ చెప్పారుగా, చెప్పండి. చాలా నేర్చుకున్నారమ్మా. మళ్ళీ చెప్పండి. సాష్టాంగపడి. అప్పుడు కళ ఇప్పుడు నెరవేరింది. చూసేసాడు యేసేపు, ఒరే ఇల్లు మా అన్నోరా. అప్పుడు నన్ను ఏం చేయాలనుకున్నారా? కయ్యిలా తిట్లాడన్నా తిట్టారా? ఏమని తిట్టారు చెప్పండి.
కళ్ళగానే వాడు వస్తున్నాడు రోయ్, వాడు చంపేసి గోతులో చూసేసి దుష్టమృగం తినేసిందని మన నాయనకి చెప్పేద్దాం. వీడి కళ్ళ కాలం ఏమైపోతాయో ఎగతా తీరా తిట్లా ఓన్లే. ఇప్పుడు దొరికారా ఏసేపు చేతికి? దొరికారా దొరకలేదా? శత్రువుల చేతికి దొరికారా? దొరకలేదా? ఏమా ఒక ప్రశ్న అడిగినా, నీకు అతి భయంకరమైన శత్రువు వాడంటే నీకు ఇష్టంగా ఉండకూడదు. అలాంటి శత్రువు, ఆ జన్మ శత్రువు అనుకోండి, ఆ శత్రువు నీ దొరికాడు అనుకోండి నీ చేతిలో, అప్పుడు నువ్వేం చేస్తావా? ఇంటికి తీసుకొని పోయి బయలుదేరి వద్దులే, నాటుకోడు తీసుకొని వచ్చి కోసి వడలు కాల్చి తర్వాత పెట్టి పెడతావా? వాడి శత్రువు కదా, దొరికింది అడుగుగా ఇన్ని రోజులకి ఎదురు వస్తున్నాడు నేను, ఇప్పుడు నాకు దొరికావా? పగ తీర్చుకుంటావా? తీర్చుకోవా? కానీ ఏసేపు ఏం చేశాడంటే అన్నంలో కలుపులు వేసాడు. అన్నం మాత్రం తమ్ముడు కలుపుకోవాలా, అటు ఏసేపు కలుపుకోవాలా, ఎందుకంటే రాజు కదా, రాజులా ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు కలుపుకోవాలా. నీకు మాట్లాడతాను, అందరూ మా ఇంటికి రమ్మన్నాడు, అందరూ ఇంటికి తీసుకుపోయాడు, భోజనం పెట్టాడు. భోజనం చేస్తా ఉండేటప్పుడు అప్పుడు అన్నాడు, ఒరే అన్నలారా, ఆ రోజు గోతులు వేసి నేను చంపేయాలనుకున్నారే, ఆ ఏసేపు నిండేరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు గుండెగా ఎక్కడుంటుందా? వాళ్ళ గుండెగా ఎక్కడుంటుంది? అక్కడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ చూసారా మీరు ఎప్పుడైనా? ట్రైన్, దాని పేరు జనశతాబ్ది. పట్టాల మీద పోయేటప్పుడు ఎట్లుంటుందంటే దాని పక్కన కూడా నిలబడుకోలేము, అంత స్పీడ్ అవుతుంది. నేను అంటాను, వాళ్ళు గుండెకాయ డబాలో కొట్టుకుంటే నాయనా, ఆహారం కోసం వస్తే పోయి ఇప్పుడు ఎవరు నోట్లో పడ్డావు? సింహం నోట్లో పడ్డావు. సత్యంలో ఈరోజు, అవునా కదా, సత్యంలో ఈరోజు అనుకుంటారు. కానీ ఏసేపు ఏమంటాడంటే, అన్నలారా, నన్ను నమ్మేసిన దానికి మీరు ఏడవబాకంటారా, మీరు బాధపడబాకంటారా? వాళ్ళు ఏడుస్తున్నారా? ఏసేపు నమ్మిందానికి ఎప్పుడు ఏడ్చారా? ఏసేపు గోతులో వేసిందానికి ఎప్పుడు బాధపడ్డారా? ఏసేపు చూడండి అంటారు. అదే మాట కదా ఉన్నాయి, అన్నలారా ఏడవబాకండి ఆయన, మీరా బాధపడబాకండి ఆయన, ఈ విధంగా కరువు వస్తుందని, కరువులో మిమ్మల్ని పోషించుకునేదానికి దేవుడే ముందుగా పంపించాడు ఇక్కడికి. ఎట్టా శత్రువు చేతికి దొరికిన ప్రేమ చూపించేవాడు ఏసేపు. గట్టిగా స్తోత్రం చెప్పండి. శత్రువు చేతికి దొరికిన, శత్రువుని ప్రేమించగలిగిన సత్తా కలిగినవాడు ఏసేపు. మీకు ఆ గుండెగా ఉండదా? నాకు ఉండదని వాళ్ళు చేయి చూపించండి, శత్రువు కనిపించిన వాడిని ప్రేమిస్తాను నేను. ఇంటికి తీసుకెళ్ళి పోబెట్టి బాగున్నావురా అని అంటా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా, ఉందండి కదా డేర్ ఉంటే చేయి చూపించండి. కెమెరా నువ్వు తిప్పాలండి, ఊరు లేదు కెమెరా అక్కడ, ఎన్ని చేతులు లేచాయో అంటే ఒక్కటి కూడా ఇలా. ఎందుకు లేదు చెప్పండి, మీరు నిజం ఒప్పుకున్నారు, ఎందుకంటే ఆ మనసు నాకు లేదయ్యా. కానీ ఏసేపు ఆ మనసు, ఏ మనసు? శత్రువునైనా ప్రేమించే మనసు. కొన్నిసార్లు తెలుసు తెలియకో మనలో మనకు మనస్పర్ధాలు వస్తుంటాయి, కొన్నిసార్లు తెలుసు తెలియకో మనలో మనకు గొడవలు వస్తుంటాయి, కొన్నిసార్లు తెలుసు తెలియకో మనలో మనకు ఏదో ఒకటి ఏమంటారు కీసులు అనుకునేటువంటి స్వభావం వస్తుంటుంది. వచ్చినా సరే ఏం చేయాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. అది ఎవరి మనసు? ఏసేపు మనసు. ఏసే ఒక మాట అన్నాడు, గుర్తుందా? మీ శత్రువులను ప్రేమించండి. స్తోత్రం చెప్పండి. ఎత్తినంటే గబాలు ఎత్తుకోవాలని, ఏంటి మీరు ఇంకా ఎత్తుకోలేదు ఏంటి? ఓ నేను ఎత్తి అలా, సరే నేను ఎత్తిస్తాను. రెడీ స్టార్ట్.
ఏమని పాడేవా? ప్రేమించదా? ఎవరు ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా, కానీ శత్రువును ప్రేమించాలా. దొరికాడా వీడు గుండెకాయ పోసి ఉప్పు కారం అతుకొని తిరిగిపోయేస్తా, పిల్లలు పిసికేస్తా. కొంతమంది అంటారు చూడండి, దొరకాల నాకు పియక్ గురికి పుల్లు కూడా అంటారు. పుల్లు కూడా ఎట్లా దొరకాల నాకు పుల్లు గురికి ఏం తాగుతారంట? ఎంత ఖర్చు ఉందిరా నీ పొట్ల, ఎంత ఖర్చు ఉందిరా నీగా. కానీ యేసయ్య అన్నాడు, శత్రువుని ప్రేమించగలిగిన వాడు క్రైస్తవుడు. చంపాలనుకున్నారు, ఎగతాళి చేశారు, తిట్టారు, కొట్టారు, గోతులు వేశారు, పెద్ద రాయి తినేసినా యేసయ్య అనుకున్నారు. అన్ని తెలిసి యేసయ్యకి అయినా అంటున్నాడు, అన్నలారా ఈ అడవమాకండ్రా, ఊరికి అర్థం కావాలా. ఊరియా వీడికి ఏమన్నా మెమొరీ, మొత్తం మెమొరీ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? పోయిందా ఎట్లా పంపిస్తే డిలీట్ అంటే ఇంతకు ముందు నేను చేసింది మర్చిపోయాడట. మర్చిపోవాలా, కానీ శత్రువుని ప్రేమించగలిగిన సత్తా కలిగిన ఈ చూసంట దేవుడు చెరసాలలో ఉన్న యేసేపును చెప్పండి ప్రధానమంత్రి రాజు తర్వాత రాజుగా కూర్చోబెట్టాడు. నానా దేవుడు హెచ్చిస్తాడా? తగ్గిస్తాడా? హెచ్చిస్తాడా? తగ్గిస్తాడా? ఎవరు తగ్గిస్తాడు? ఫస్ట్ చెప్పాడు చూడండి, ఎవరు తగ్గిస్తాడు? మనుషుల దగ్గర కట్టా చూడండి, ఊరిని తగ్గిస్తాడు. ఏమి ఉండదా? ఏముండదు, ఏముండదు. నువ్వు వేసుకున్న చొక్కా నీది కాదు, నువ్వు కట్టుకోమించారా, వేసుకో నెక్లెస్ నీది కాదు, కానీ అక్కడ నాది. మోసి బండి ఎత్తుకుని పోయి మోసి ఎంత పని చేశాడు ఒకరోజు? ఏం పని చేశాడంటే ఆయన పేరు రాయించుకున్నాడు. అందుకని మాది చెప్పలేకపోతే రోజు చెప్పున్నప్పుడు మాకు నాదైపోద్దా? మధు పడి తీసుకుపోయాను ఒక రోజు. నీదానంటే నేను చెప్పుకోగలనా నాదని? మా పేరు మీద ఉండలే, అయినా చెప్పుకోగలరా? చెప్పలేను. ఎందుకంటే వాడు రేపు ఒక రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో అబ్జెక్ట్ అంటే నేనేం చూపించాలా? ఏం చూపించాలా? ఒకరోజు ఆరోన్ పై బైక్ వేసుకుంటున్నారు మా పిల్లడిది. దాన్ని చూసి అపాచీ నీ ఉంది నీకా? అపాచీ ఉంది శ్రీనివాస. ఎబ్జెక్ట్ ఉందా? ఎబ్జెక్ట్ కూడా ఉంది. ఎక్కడ? ఇప్పుడు R15 కూడా ఉందా? ఉంది. ఎక్కడ చెప్పండి? మొత్తం నెల్లూరులో. 10 రోజుల క్రితం మళ్ళీ బండి కొన్నా. ఏ బండి? కాల్సర్ ఎర్నస్ 200 కొన్నా. ఇది కూడా కొన్నా. ఇప్పుడు నిజం చెప్తా, ఇదే నాది. ఇప్పుడు నిజం చెప్తా, ఇదే నాది. అది నేను చెప్పుకున్నది మాత్రం నాది కాదు. అది నేను చెప్పుకున్నది మాత్రం నాది కాదు. నాది ఏది?
కావాలంటే చూడండి, నాది కాబట్టి అర్ధరాత్రి నువ్వు వచ్చి ఏదో నీ బండి అన్నా అది కొద్దిగా ఎక్కిందని చెప్తా కదా. ఎందుకు చెప్తున్నానంటే లేదు కదా, లేనిట్టుగానే ఉన్నాం. ఒకవేళ ఉన్నా కానీ లేనట్టుగానే ఉన్నాం. అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. కానీ మనం ఉన్నట్టే ఉంటున్నాం, లేకపోయినా ఉన్నట్టే ఉంటున్నాం, అట్టగా మనం ఉండాల్సింది. అందుకని ఏసేపు గురించి చూపించా. ఏసేపును దేవుడు హెచ్చించాడు, ఎదుగుదలకు తీసుకొచ్చాడు. ఎందుకు హెచ్చించాడంటే ఏసేపులో దేవుడు చూసిన 3 లక్షణాలు టక్కగా చెప్పండి, ప్రార్థన చేస్తా. నెంబర్ 1 ఏసేపు ఎంత కమ్మగా చెప్పారు, పాపాన్ని అసహించుకున్నవాడు. నెంబర్ 2 ఏసేపు ఎవరికైనా ఉపచారం చేసేవాడు, మంచి పని చేసేవాడు. నెంబర్ 3 ఏం గుండెకాయ వాడిది, డైలాగ్ చెప్పాలా, ఏం గుండెకాయ వాడిది, ఏం గుండెకాయది, శత్రువును కూడా ప్రేమించగలిగిన గుండెకాయ. ఇది చూసినటువంటి దేవుడు ఏం చేశాడంట, చెరసాలలో ఉన్న ఏసేపుని తీసుకొని రాజుగా కూర్చోబెట్టాడు. నిన్ను కూడా దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎప్పుడంటే ఈలో ఉన్న ఈ ఏసేపులో ఉన్న లక్షణాలు మీలో ఉన్నప్పుడు. లేకపోతే నేర్చుకోండి, ఉంటే కంటిన్యూ చేయండి. దేవుడి ఈ మాటల ద్వారా మనల్ని దీవించి బలపరచును గాక. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థించండి. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి ఉంటే జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరిక చేసి ఉంటే